దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో చదువుకున్న వాక్యంలో ఒక చక్కని 118వ కీర్తన 1వ వచనంలో ఒక మాట మనం గుర్తు తెచ్చుకుంటే చక్కని మాట ఆ కీర్తనకారుడు మాట్లాడతాడు. ఏమంటున్నాడంటే చూడండి, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అని. దేవుని యొక్క సన్నిధిలో ఈ భక్తుడు అంటున్నాడు, యెహోవా ఎవరంట? దయాళుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. యెహోవా దయగలిగినటువంటి దేవుడు. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు దయాళుడు కాబట్టి, దయగలిగిన వాడు కాబట్టి ఈ రోజు మనం ఇలాగూ నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప మరి అభిజాతం. దేవుని దయ, దేవుని కృప మనకి లేకపోతే మనము సజీవులుగా ఉండేవారము కాదు. మరి ఈ స్థితిలో ఉన్నామంటే ఇది కేవలము దేవుని యొక్క దయా దాక్షిణ్యముల ద్వారానే, కృపా కనిక్రమల ద్వారానే ఈ స్థితిలో మనము ఉన్నాం. కాబట్టి దేవుడు సన్నిధిలో ఇదే కీర్తనకారుడు దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట చెబుతాడు. ఆ మాట గుర్తు తెచ్చుకున్న తర్వాత నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. దినవృత్తాంతముల గ్రంథము 2వ అందరు బైబిల్ ఉన్న వారందరూ కూడా మీ బైబిల్ జాగ్రత్త చూడండి. చివరిగా దినవృత్తాంతముల మొదటి గ్రంథం అనుకుంటా. అందులో ఒక చక్కని మాటను ఆయన దేవుని సన్నిధిలో తీసుకొస్తున్నారు. ఈ మాటను కూడా జ్ఞాపకం చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మొదటి గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, చదవండి దయచేసి. ఎవరైనా ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడువు, బలమును పరాక్రమమును నిదానమును హెచ్చించువాడవు, అందరికి బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. ఈ ప్రకారము మనోపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులంతా ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగిన కదా. నీవు నీ స్వసంపాద్యములో కొంత మేము. చాలండి. ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క సన్నిధిలో ఐశ్వర్యము, గొప్పతనము దేవుని వల్లనే మనకి. నువ్వు ఐశ్వర్యం కలిగి ఉన్నామంటే, ఒక గొప్పతనం కలిగి ఉన్నామంటే, ఆ తర్వాత మరి నీవు పరాక్రమం కలిగి ఉన్నామంటే, ఒక హెచ్చింపు కలిగి ఉన్నామంటే, బలము కలిగి ఉన్నామంటే, ఇదంతా కూడా ఎవరంట? ఐశ్వర్యం ఇచ్చింది దేవుడే, పరాక్రమం ఇచ్చింది దేవుడే. తర్వాత నిన్ను గాని, నీ కుటుంబాన్ని గాని, నీ బిడ్డలను గాని హెచ్చింపులోనికి పైకి తీసుకుని వచ్చింది ఎవరంటే దేవుడే. మనల్ని పైకి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని 40వ కీర్తన కూడా మనం గుర్తుకు తెచ్చుకుంటే 40వ కీర్తనలో ఆ భక్తుడు అనుభవాన్ని చెబుతున్నాడు. ఎందుకని ఆ భక్తుడు ఎలాగ చెబుతున్నాడంటే, నేను యెహోవా యొక్క
మొరపెట్టుకున్నా. ఆయన నాకు చెయ్యొగ్గి అదిగో ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నా మొరను ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి ఇదిగో నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ చీకటిగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. అదిగో ఆయన నన్ను పైకెత్తెను. తర్వాత నా నా పాదములు బండ మీద బండ మీద నిలిపి నా అడుగులు. ఇది దేవుడు పైకెత్తేవాడు. మనుషులు కిందకు దోస్తారు, మనుషులు దుఃఖాలను దోస్తారు. మనుషులు ఏం చేస్తారంటే మన అభివృద్ధిని చూసి మనుషులు ఇష్టపడరు, వారవలేరు. మనుషులు మనం ఎదుగుతున్నా, మనం హెచ్చించబడుతున్నా, మనం దీవించబడుతున్నా, మనం మంచిగా ఉన్నా, మన పిల్లలు అభివృద్ధి పదంలో వెళ్తున్నా కానీ మనుషులకు మనస్తత్వం అటువంటిది. అంటే నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను వాళ్ళు ఆడటమైంది నేను ఏడంటే వాళ్ళు కూడా ఎడకే రావాలన్నట్టుంటారు. కానీ వాళ్ళు పోనీలే, దేవుడు వారిని ఆశ్రయించాడు, దేవుడు వారిని హెచ్చించాడు, దేవుడు వారిని బలపరిచాడు, దేవుడు వారిని. మనుషుల మనస్తత్వం అలా ఉండదు. పైకి వెళ్తుంటే అభివృద్ధి చెందుతుంటే మనుషుల మనస్తత్వము అలా ఉండనే ఉండదు. ఒకరే దేవుని బిడ్డలారా, దేవుడైతే మనం పైగా ఉండాలని, ఉన్నతంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, సంతోషకరంగా ఉండాలని మనల్ని ఆశిస్తున్నాడు. కనుక ఆయన ఏం చేసేవాడు? ఐశ్వర్యించినవాడు, గొప్పతనం ఇచ్చినవాడు, హెచ్చించేవాడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. కాబట్టి మనం ఆయన ఆశ్రయించినటువంటి బిడ్డలేళ్ళ ఆయన దయ చూపుతాడు, ఆయన కనికరము చూపేటువంటి దేవుడు. కాబట్టి మన జీవితంలో ఆయన అంటాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచి. దేవుని కృప ఎలా ఉండేదంట? నిరంతరం ఉండేది కృప. దేవుడు శాశ్వతమైంది కృప. శాశ్వత కృపను నీ ఎడల, నా ఎడల, మన ఎడల మరి చూపించి దేవుడి రోజు తన యొక్క కృపను మన ఎడల దయను చూపించాడు. అందుకని అన్నాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మనం ఏం చేయాలంటే ఆయన దయను, ఆయన కరుణా కటాక్షాలను, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను మనస్సునకు తెచ్చుకొని ఆయనకు మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్ర. దేవుని సన్నిధిలో మనం నిజంగా ఈరోజు స్తుతులు చెప్పడానికి చాలా చాలా కారణాలు అనంటారా కాదంటారు. మన సంఘంలో కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నిజంగా గొప్ప కార్యాలు దేవుడు జరిగించుకుంటా వచ్చాడు. మరి సంఘ కుటుంబాల్లో కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులను బట్టి సంఘ బిడ్డల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరంగా తన కార్యాలు జరిగించాడు. మరి ఉద్యోగాల కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు మన సంఘంలో కొంతమంది పిల్లలకు చక్కని ఉద్యోగాలు ఇచ్చాడు. మన మధ్యలో ఉన్న సైదులు గారు మరి మనవడి కొరకు ప్రార్థన చేయమని చెప్పారు. సంఘంగా మనం అందరం చేసాము. ఈరోజు వారి యొక్క పెద్ద మనవడు ఎగబాబు మరి కర్నూలులో మరి రైల్వే సంబంధించినటువంటి ఉద్యోగంలో వారు చక్కగా కొనసాగడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. అందును బట్టి మనం ఏం చేయాలా? దేవునికి కృప. నిజంగా ఈ రోజు రైల్వేలో జాబ్ రావడం చాలా కష్టం. ప్రార్థన చేస్తే 2 అవకాశాలు వచ్చిందని చెప్పాడు ఆయన. ఒకటి ఆర్టీసీకి వచ్చింది, రెండవది సెంట్రల్ కి వచ్చింది. ఇక సెంట్రల్ మంచిదని తలంచి ఇక్కడికి వెళ్తామంటే మరి నిర్ణయించుకున్నాడు. మరి చక్కగా వారు కుమారుడు అక్కడ ఉద్యోగంలో ఉన్నాడు. దేవునికి మహిమ. దేవుని చిత్తమైతే సంపూర్ణంగా వారికి పర్మనెంట్ అయిపోయి దేవునిలో ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క బిడ్డల విషయంలో ఇప్పుడున్న సహోదరులు శామ్యూల్ గారి కుమార్తె కూడా చెన్నైలో ఉద్యోగం చేసుకుంటుంది. మరి ప్రార్థన చేశాం. వారికి అవకాశం చెప్పాడు, అయ్యా ప్రార్థన చేయండి, ప్రస్తుతం చెన్నైలో వచ్చింది అమ్మాయి ఏంటంటే ఇతర దేశాలకు అమెరికా వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నవి. మరి దేవుని చిత్తమైతే పాస్పోర్ట్ అయితే వచ్చింది, వీసా కొరకు వెయిట్ చేస్తున్నాం. దేవుని చిత్తమయ్యా ప్రార్థన చేయండి. మరి దేవుడి చిత్తమైతే అమ్మాయిని అక్కడ పంపించాలని అనుకుంటున్నాము అని వారు విషయాన్ని గడిచిన దినాల్లో మనకి తెలియజేశారు. కాబట్టి దేవుడికి అసాధ్యమైంది ఏమన్నా. ఇలా మన పిల్లల విషయాలు చూసుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి నారాయణ కూడా ఉన్నారు. మరి దేవుని కృపలో మరి వారు పిల్లలు చదువుకునే ప్రతి విషయాన్ని కూడా ప్రార్థన ఇక్కడికి వచ్చి మందిరంలోకి వచ్చి పరీక్షలు రాసేటప్పుడు కానీ పిల్లల ఉద్యోగాల విషయం కానీ కొన్ని విషయాలు వచ్చి సేవకులకి తెలియపరుచుకుని మన సంఘం ద్వారానే ప్రార్థన చేయించుకుని అడుగులు ముందుకు వేసి మంచి విశ్వాసము దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి తనకు కూడా దేవుని యొక్క సన్నిధిలో వారి కుమారుడు ప్రవీణ్ కూడా
ఒక చక్కని జాబ్ లో మరి వారు ఈరోజు నెల్లూరు ప్రాంతంలో మరి జాబ్ చేయడానికి దేవుడు చక్కని అవకాశాలు, రైల్వేలో వారికి మంచి అవకాశం వచ్చింది. దేవుడు ఉద్యోగంలో సహాయం చేస్తున్నాడు. ఎలాగో ఇక్కడ మన పిల్లల గురించి, కొంతమంది గురించి మనం చక్కగా ప్రాంతంలో చేసిన దాన్ని బట్టి దేవుడు ఆశ్చర్యకరంగా ఉద్యోగ విషయంలో మన పిల్లలకి సహాయం చేసుకుంటూ వచ్చాడు. వెంకటేశ్వర గురించి కూడా చూడండి, తమ్ముడు కూడా దేవుడు ఆశ్చర్యకరంగా మరి హైదరాబాద్ పట్టణంలో మరి జాబ్ చేసుకుంటాను తక్కువ షార్ట్ టైంలోనే తనకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఈ రోజు తను అక్కడ మరి జాబ్ కొరకు చక్కని ప్రాజెక్టులు ఇచ్చారు, వారు చేసుకుంటా ఉన్నారు. అది దేవుని యొక్క కృప. ఎందుకంటే దేవుని సన్నిధిలో దయాళుడు. ఆయన పిల్లలు ప్రార్థన చేయటం, పరిచయం చేయటం దేవుడు చూస్తున్నాడు. ఆయన మందిరంలోకి వచ్చి ప్రార్థించిన, నువ్వు పరిచయం చేసిన, దేవుని కొరకు నువ్వు ఏం చేసినా కానీ దేవుడు మర్చిపోయేవాడు కానీ పిల్లల పరీక్షల కొరకు ప్రార్థన చేస్తే ఈ సంవత్సరం మన చర్చి సన్నిధిలో అటు తీరాలు కానీ, కొన్నూరు కానీ, తర్వాత ఎక్కడ కానీ బిడ్డలందరూ దాదాపుగా అందరూ విజయం సాధించారు. దేవునికి స్తోత్రం. పరీక్షల పిల్లలందరూ 10th క్లాస్ 7th అందరూ ఇంటర్మీడియట్ అందరూ కూడా ఫోన్లు చేసి మేము పాస్ అయ్యామన్నా, మేము పాస్ అయ్యాము, దేవుడు మాకు ఇది అందరూ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చారని దేవుని సన్నిధిలో మరి చూడటం నేను విన్నాను. దేవుని బట్టి మన ప్రార్థనకు దేవుడు ఈ సంవత్సరం మంచిగా అందరూ విజయాన్ని సాధించారు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులు మహేష్ గారి గురించి కూడా ప్రార్థన చెప్పాలి. వారు చాలా కాలం నుండి సొంత ఇల్లు కావాలని ప్రయత్నించారు. ఇప్పుడు ఉండదేమో రెంట్ ఇల్లు, క్వార్టర్స్ లో. ఒక సొంత గృహం కావాలి, ప్రార్థన చేయకపోతున్నారు. మాకు ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు అవకాశం రావట్లేదు, చూస్తున్నాం కానీ కుదరట్లేదని చెప్పి ప్రార్థన చేసాము. వ్యక్తిగతంగా వారి ఇంట్లో కూడా కొంచెం ప్రార్థన చేపించారు, చేశారు. దేవుడు ఆశ్చర్యకరంగా వారికి కూడా చాలా తక్కువలో మరి ఒక మంచి గృహం కట్టుకోవటానికి దేవుడు తీసుకోవటానికి చీరాల ప్రాంతంలో మన చర్చికి సమీపం దగ్గర నుండి ఒక 5 కిలోమీటర్ల దూరంలో చీరాల చర్చికి దగ్గరలో అక్కడ బైపాస్ దగ్గరలో మంచి సెంటర్లో మనం అనుకోకుండా దేవుడు ఆశ్చర్యకరంగా ఇల్లు ఇచ్చాడు. వాళ్ళు తీసుకున్నారు. దాన్ని కొంచెం రిమోడలింగ్ చేసి చాలా చక్కగా చేశారు. లాస్ట్ వీక్ లో పోయిన వారం, అంతకుముందు వారం అనుకుంటే మేము వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన చేసి గృహప్రవేశం ఆరాధన జరిపించుకొని రావడం జరిగింది. హల్లెలూయా. ఈ రీతిగా దేవుడు మరి వారికి కూడా దేవుడు ఆ ఇంటి విషయంలో కానీ వారికి సహాయము, ఇక్కడ ఉన్న కొంతమంది కూడా దేవుడు ఇంటి విషయంలో ప్రార్థన చేసినప్పుడు రాజీ విషయంలో కూడా దేవుడు అద్భుతంగా తను కూడా ఒక మంచి గృహాన్ని తీసుకోవడానికి, దాన్ని మంచిగా నూతనంగా నిర్మించుకునే శక్తి సామర్థ్యాలు మరి అనుగ్రహించాడు దేవుని కృప. హల్లెలూయా. ఇంకా కొంతమంది కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం గృహాల కోసం. ఒక గృహం, ఒక ప్రియులు శివ గారి కొరకు కూడా ప్రార్థన దేవుడు అడుగుతున్నాం. బ్రదర్ మనకు కూడా విజయవాడలోనే నేను ఒక మంచి ఇల్లు తీసుకోవాలా, చూసే నన్ను కూడా తీసుకెళ్ళి కొన్ని ప్రాంతాలు దాదాపు 40 లక్షలు అంటే చదువుతున్నాను అని, ఒక 5 లక్షలు అటు తగ్గితే ఒక 30,000 లక్షలు తీసుకోవాలని బ్రదర్ కూడా చాలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి దేవుడు ఇవ్వడంటారా? ప్రయత్నం చేస్తున్నాం. దేవుడికి సిద్ధమైతే ఈ సంవత్సరమే దేవుడు వారికి మంచి గృహాన్ని ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇక్కడ నాకు ఎప్పటి నుండో చెబుతున్నారు సత్య, వాళ్ళు కూడా దేవుడు మంచి ప్లేస్ ఇచ్చారు. అయితే ఒక గృహం ఇంకా మంచిగా నిర్మించుకోవాలా, మంచిగా ఏర్పాటు చేసుకోవాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్ ఇయరే ఏర్పాటు చేయాలని కొంత కొన్ని పరిస్థితులను బట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనప్పుడు అది కొంచెం మిస్ అయింది. దేవుడి చిత్తమైతే వారి కుటుంబంలో కూడా ఒక మంచి గృహాన్ని కట్టుకునే శక్తి సామర్థ్యాలు ఇస్తాడు తప్ప. హల్లెలూయా. ఈ సాక్ష్యాలు కూడా మనము వినాలి. దేవునికి స్తోత్ర. అంత ప్రియ దేవుని బిడ్డలారా, గృహాల విషయంలో కానీ బిడ్డల విషయంలో కానీ మరి కార్యం జరిగించాలని మనం ప్రార్థన చేశాము. అలాగే బిడ్డల విషయాల్లో మనకు ప్రభు విద్యాన్ని ఇస్తున్నాడు, ఉద్యోగ విషయాల్లో సహాయం చేసుకుంటా వచ్చాడు. ఆ తర్వాత దేవుడు మరి ప్రత్యేకంగా ఈరోజు చెప్పాల్సిన ప్రత్యేక సాక్ష్యం ఏంటంటే మరి నాని అన్న, సౌజన్య నాని అన్న వాళ్ళ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. మనందరం ఎంతో కాలంగా ప్రార్థన చేశాం సంఘంగా. మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి అడిగినట్టుగా దేవుడు మరి నాని అన్ని అలాగే సౌజన్యాన్ని ప్రేమించి వారికి ఒక గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి దేవుడి మహాకృపను బట్టి మరి మొన్నటి దినాన ఎన్ని రోజులు అవుతున్నా, ఈ రోజుకి 6. మరి దేవుడు
ప్రార్థన ద్వారా కృపను బట్టి చక్కగా వారిని ప్రేమించి బాగుబోని మనం అనుకున్నాం. దేవుడి చిత్రంలో చక్కని కుమార్తెనిచ్చాడు వారికి. దేవునికి స్తోత్రం. చక్కగా చక్కని మరి కుమార్తె నేను కూడా వెళ్ళి చూసి ప్రార్థన చేశాను. మరి దేవుడు ఆశించినట్టుగా ఆశ కలిగిన ప్రాణాన్ని నిజంగా మనం ప్రార్థన చేయటమే కాదు, స్వరూపాటి యొక్క మందిరం మార్చింది, బిడ్డల కొరకు ప్రార్థన చేసింది. అంటే ప్రతి విషయంలో చాలా విశ్వాసం. మరి దేవుడి సన్నిధిలో వచ్చి ఆయా పరిస్థితులు ఎలా ఉన్నాయి, పిల్లల కొరకు ప్రార్థన చేయడం వాళ్ళందరూ దేవుడిలో ఉంటామయ్యా. ఇలా కొన్ని విషయాలు నాతో చెప్పుకుంటాను. మరి చెప్పి పిల్లల కొరకు ప్రార్థనలు చేయించేటువంటి మంచి విశ్వాసం మరి ఆంటీకి ఇచ్చాడు దేవుడు. ఆ ఆంటీ ప్రార్థన చేసినట్లుగా చక్కని మరి ఆ బిడ్డకు గర్భఫలమిచ్చి తల్లి బిడ్డకి క్షేమనిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి చల్లని కాంతించి మరి చక్కని కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. దేవుని కృప ఇది, దేవుని కృప. కావున ఒకసారి ఆలోచన చేస్తే కేవలం దేవుని కృపను బట్టి ఈ కార్యం జరిగింది. మేమందరం చాలా సంతోషపడ్డాం, దేవుని స్తుతించాం. అనేది దేవుని కృప. అంటే మనం బాబు అనుకున్నాం, కోటి అంకులు వస్తాడు అనుకున్నాం, కోటి అంకులు గారే అని అనుకున్నాం. దేవుడి చిత్తమైతే నెక్స్ట్ మరొక సంతానం కోటి గారు వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇదంతా కూడా దేవుని కృప, దేవుని కార్యాలు మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితాల్లో మరి జరగటము అనేది మనం చూసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం ఇంకా మన పిల్లల కొరకు మనం చేసే ప్రార్థనలు చాలా గొప్పవి. ఆ తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి మనము కొంతమంది మరి మన పరిస్థితులన్నింటిలో దేవుడు మేలే అన్నపూర్ణాంటి కుటుంబంలో కూడా నిజంగా చేసిన కార్యాలు చాలా గొప్పది. మరి బిడ్డల విషయం, కుమారుడు విషయం లాంటి చాలా ప్రార్థన చేశారు. కుమారుడికి దేవుడు రైల్వే జాబ్ ఇచ్చి మరి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు వారి కుటుంబంలో మరి ఇచ్చాడు. దేవుని యొక్క కార్యాలు ఒకటిగా లెక్కించలేని కార్యాలు ఆంటీ జీవితంలో మరి ఇచ్చారు. ఆంటీ నాకు చాలా సార్లు చదువుతూ ఉంటారు, అయ్యా పిల్లల మనకు ప్రార్థన చేయండి, పిల్లల యొక్క పరిస్థితులు ఎలా ఉంది అని. ఆంటీ కూడా మంచి విశ్వాసము దేవుడు వారి మనసులో ఉంచారు. తను ప్రార్థన చేస్తున్న సందర్భాల్లో మరి నన్ను కుటుంబంలోనికి ఆహ్వానించి పిల్లల కొరకు, కుటుంబాల కొరకు, పరిస్థితులన్నిటి కొరకు ప్రార్థనలు చేపిస్తూ ఉన్నారు. మరి దేవుని కృపలో అడిగినట్లుగా వారి జీవితంలో దేవుడు ప్రతిదీ కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి అమ్మాయి, చిన్న అమ్మాయి విషయంలో అమ్మాయి అన్ని ప్రార్థన చేస్తున్నారు. మరి అమ్మాయి ఉద్యోగం కొరకు, వివాహం కొరకు ప్రార్థించమని కోరారు. కనుక ఆ విషయం కూడా ప్రార్థన చేయండి. ఏదేమైనా దేవునికి అసాధ్యమైంది లేదు. దేవుడు చేసిన కార్యాలను బట్టి తప్పక మనందరం మనసునకు తెచ్చుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని సన్నిధిలోనికి, మందిరంలోనికి చేయండి. మనమంట ఒక పని చేయాలి. ఒక మాట చదవండి. ఎందుకు నేను ఈ మాటలు చదువుతున్నానంటే దేవుని కృప నిరంతరం వెళుతున్న ఆయన దయాళుడు. ఆయన కార్యాలను బట్టి మనం దేవునికి స్తుతులు చెప్పాలి. అది దేవుని యొక్క చిత్తం. చూడండి, ఆ కీర్తనలో 81 మాట చదవండి. దేవుని వాక్యంలో దేవుని పిల్లలను మనం చేయవలసి కీర్తనల గ్రంథమా 77వ కీర్తన 11, 12, 13 వచనాల్లో ఉన్న లేఖన భాగాన్ని మనం గుర్తు తీసుకొచ్చుకుంటే, యెహోవా చేసిన కార్యమును పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకున్నాను. నీ కార్యమంతయు నేను చూసారా, నీ కార్యమంతయు నేను ధ్యానించుకున్నాను. నీ క్రియలను నేను ధ్యానించుకున్నాను. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే. జనములలో నీ శక్తిని నీవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యంలో దేవుని పిల్లలంతా మనం అంట ఆయన చేసిన పూర్వము దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను, జరిగించినటువంటి క్రియలను మనస్సునకు తెచ్చుకుందును. ఏం చేస్తున్నాడు? జరిగించిన కార్యాన్ని మనస్సునకు తెచ్చుకో. మనకు చేసిన మేలు, మనకు చేసినటువంటి కార్యము, పూర్వం జరిగించిన కార్యము, గత కాలంలో చేసిన మేలు, ఇప్పుడు చేసిన మేలు,
జరుగుతున్నటువంటి కార్యములు మనం ఏం చేయాలంటే మర్చిపోకూడదు. మనస్సులోనికి మనము తెచ్చుకోవాలి. మనస్సులోనికి తెచ్చుకుని ఆ కార్యాన్ని, దేవుని కార్యాన్ని మనము ధ్యానం చేయాలా. నిజంగా దేవుడి కార్యం జరిగించకపోతే నేను ఎట్లా ఉంది, దేవుడి కార్యం జరిగించకపోతే నా పరిస్థితి, ఈ కార్యం జరగకపోతే నేను ఎక్కడుండే, ఈ కార్యం దేవుడి కార్యం జరగకపోతే నా పరిస్థితులు ఎలా ఉండేవి. కాబట్టి దేవుని కార్యం జరగబట్టి కదా ఈ స్థితి, ఈ పరిస్థితిని మనస్సునకు తెచ్చుకుని మనం దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. మనస్సును తెచ్చుకుని ఆయన కార్యాలను మనము మరి ధ్యానం చేయాలి. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటగా ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన కార్యాలన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చేయాలి. రెండవదిగా ఆయన సన్నిధిలో చేరి మనం ప్రార్థన చేయాలి. మనందరము దేవుని సన్నిధికి వచ్చి చేసే ప్రార్థన, దేవుడా ఇంటి దగ్గర చేసుకునే ప్రార్థన కాదు, మనం మందిరంలోకి వచ్చి చిన్న ప్రార్థన చేసినా సరే అది చాలా ప్రభావం ఉంటుంది. వెంటనే దేవుని కార్యము నువ్వు చూస్తావు. దేవుని మందిరంలోకి వచ్చి నీ పరిస్థితి ఎలాగున్నా సరే మందిరంలో అడుగుపెట్టి చిన్న ప్రార్థన చేసిన మరి హృదయపూర్వక మనం దేవుని చెప్పుకుంటే దేవుడు వెంటనే దేవుడు తప్పకుండా ఎందుకు చేస్తాడంటే దేవుని వాక్యంలో రాయబడింది, రాజుల గ్రంథంలో చదవవసరం లేదు. నా మనస్సును, నా హృదయమును, నా చెవియు అక్కడ ఉండింది. ఎక్కడ? దేవుని దృష్టి ఈ మందిరం మీద ఉండిందట, దేవుని చెవులు ఈ మందిరం దగ్గర, ఆయన మనస్సు కూడా ఎక్కడ ఉండింది. ఆయన అదృశ్యుడిగా మన మధ్యలో ఉంటారు. వస్తున్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నీ మనసు ఎలా ఉన్నదో, నీ హృదయం ఎలా ఉన్నదో, నువ్వే బాధతో ఉన్నావో, ఏ వేదనతో ఉన్నావో, మనుషులు నిన్ను చూడప్పుడు మనుషులుగా మనం ఇంతమంది ఉన్నాము, ఎవరు ఏ మనసు ఎలా ఉన్నదో నాకైతే తెలియదు, కానీ హృదయాంతరంగా కలిగిన దేవుడికి తెలుసు. నీ బాధ తెలుసు, నీ హృదయ వేదన తెలుసు, నీ సంతోషం తెలుసు, నీకున్నటువంటి కృతజ్ఞత భావంతో కలిగిన హృదయం నీకు తెలుసు, నీ ఆశ ఆయనకు తెలుసు. ఆశ కలిగిన నీవు ప్రార్థన చేస్తే, ఆశతో నీవు మొరపెట్టుకుంటే, ఆశతో నీవు దేవుని దగ్గరకు వచ్చి మరి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం నుండి వారి యొక్క మొరలకు చెవియొక్కుతాడు. తప్పకుండా మందిరంలో చేసే ప్రార్థనకు ఒక ప్రత్యేకత అనేది ఉన్నది. దేవుని సన్నిధిలో మందిరంలోకి వచ్చి కొంతమంది స్త్రీలు ప్రార్థన చేశారు. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్న స్త్రీలు ఎవరైనా గుర్తుంటే చెప్పండి. మందిరంలోకి వచ్చి, దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించిన కొంతమంది స్త్రీలు ఉన్నారు బైబిల్లో. ఎవరైనా గుర్తుందా మీకు? మందిరంలో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసినటువంటి వాళ్ళు. రైట్. అన్న ఎక్కడికి వచ్చి చెప్పండి? సిలో మందిరమునకు వచ్చి ప్రార్థన చేసి, నిజంగా ఎన్నో సంవత్సరాలుగా తన సమస్యతో బాధపడుతుంది. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వచ్చి తన బాధ అంతటినీ దేవుని దగ్గర హృదయమంతా కూడా పొంగలించి మనస్ఫూర్తిగా ఆ స్థితిని చెప్పుకుంటే, నిజంగా దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించేసిన ప్రార్థన, కన్నీరు, ఆ యొక్క మరణ దేవుడు ఆలకించి అంగీకరించి అన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న తన మనస్సులో, తన హృదయంలో ఉన్న దుఃఖము తీసివేసి అన్నా యొక్క గర్భమును దేవుడు తెరచి చక్కని కుమారుడును దేవుడు అన్నాకిచ్చాడు. దేవునికి స్తోత్రం. అన్నా ప్రార్థన. ఇంకెవరైనా ఉన్నారా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసినారు? ఏమా గుర్తు తెచ్చుకోండి. బైబిల్ ఎవరైనా ఉన్నారా? బాగా గుర్తు పెట్టుకోక చామంది కాదు. పరిసయ్యుడు ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేశారు. ఒక ఆయనేమో దేవాలయము లోపల, ఒక ఆయనేమో దేవాలయం ఎదుట బయట ఉండి ప్రార్థన చేశాడు. నిజంగా దేవాలయం దగ్గరికి సమీపంలో ప్రార్థన చేశాడు కాబట్టి అతను ప్రార్థన ఎలా ఉన్నది? ప్రభువా, నేను పాపిని, నీ మందిరంలోనికి వచ్చే అర్హత కూడా నాకు యోగ్యుడు కాదయ్యా, నాకు మంచి మనసు కాదయ్యా, నేను సరైనడు కాదయ్యా, నేను పాపిని రొమ్మ కొట్టుకుంటూ మందిరం ద్వారం దగ్గర బయటకు వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే, దేవుడు అంట ప్రియులారా, దేవుని యొక్క మొర ఎక్కడ ఉందంటే ఇటు మందిర సమీపంలో ప్రార్థన చేస్తున్నాడే, ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్ర. అతని పాపిని పరిశుద్ధుడుగా దేవుడు మార్చి ఉంచాడు. హల్లెలూయా. అలాగూ మందిరములో సంపర్కం. ఇంకెవరైనా ఉన్నారా? గుర్తు తెచ్చుకోండి. ఇంకెవరు ప్రార్థన చేశారు చెప్పండి? మందిరాలకు వచ్చి, మందిర సమీపంలో ఎవరైనా చేశారా? అమ్మా, దావీదు, సొలొమోను. పాత నిబంధనలోకి వెళ్తే దావీదు కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసి మొదలు.
సొలొమోను కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని మహిమను చూశాడు, దేవుని ప్రత్యక్షతను చూశాడు, దేవుని యొక్క మరి కృపను కూడా పొందుకున్నాడు. జ్ఞానం కొరకు అడిగాడు కదా, మరి అడిగితే దేవుడు మరి జ్ఞానం కంటే ఐశ్వర్యము ఘనత అన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఎలాగో పాత నిబంధనలో దావీదు, సొలొమోను, తర్వాత సమూయేలు కూడా దేవుని మందిరంలో ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు, పరిచర్య చేసేవాడు, మరి దేవుని యొక్క వైపు ఎక్కువగా మరి ఆరాధన చేసే పరిచయం చేసే కుటుంబం సమయంలో. ఆ తర్వాత కొత్త నిబంధనలో మనం చూస్తే మరి మందిరంలో ప్రార్థన చేసినటువంటి వ్యక్తులు మరి అన్నా వేరు. అన్నా కూడా లోకస్వార్త 2 ఆషేరు గోత్రికులు అనే అన్న ఆమె ప్రార్థన చేస్తూ భర్త చనిపోయింది మొదలుకుని 7 సంవత్సరాలే మరి భర్తతో కాపురం చేసిందంట. ఆ తర్వాత 80 సంవత్సరాల దాకా ఆమెకు వచ్చినటువంటి ఇక తన బ్రతుకు దినముల్లో 7 సంవత్సరాల తర్వాత అన్ని దినాలు మందిరాన్ని దేవాలయాన్ని విడవక ఉపవాసం అండి ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు మరి ప్రత్యక్షతను చూడగలిగింది. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటున్నారా? దేవుని సన్నిధికి వచ్చి మనము ఒకటి మరి స్తుతులు చెప్పాలా, రెండవది ప్రార్థన చేయాలా, మూడవది దేవుని యొక్క సన్నిధానములో మనం ఆరాధన చేయాలి. దేవునికి ఏం చేయాలి చెప్పండి? మందిరములో ఆరాధన చేయాలి. ఆరాధిస్తూ ఉండగా దేవుని మహిమ దిగింది. దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవునికి ఏం కలిగింది? మహిమ ఘనత ప్రభావాలు కలిగితే దేవునికి సంతోషం కలిగింది, దేవునికి ఆనందం కలిగింది. దేవుడు అప్పుడు దిగి వస్తాడు. ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని కనపరుస్తూ ఉన్నప్పుడు ఆయన స్తుతుల మీద ఆయన ఏం చేస్తారంటే దుర్గాన్ని ఆయన మహిమ స్వరూపుడుగా వస్తాడు. దేవుని మందిరంలోకి వచ్చి కృతజ్ఞతలు చెల్లించాలా, ప్రార్థన చేయాలా, దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ఆరాధన చేయాలా, దేవుని మందిరంలోకి వచ్చి దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేయాలి. దేవుని మందిరంలోనికి వచ్చి మనము పరిచర్య చేయాలి. దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి మనము దేవుని కొరకు మరి ఒక నూతనమైన తీర్మానాలతో నిలబడాలని దేవుని వాక్యంలో మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యాలంట మనం మర్చిపోకూడదు. ఆయన కార్యాలను మనము మనస్సునకు తెచ్చుకొని ఆ కార్యాలను ఏం చేయాలంటే ధ్యానం చేసేవారుగా ఉండాలి. ఆ కార్యాలను మనము వివరించేవారుగా ఉండాలి. ఒక్కొక్క వాక్యాన్ని చెప్పి నేను ముగింపులోనికి రాబోతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యాలను మనస్సులను తెచ్చుకొని ధ్యానిస్తూ ఆ యొక్క విషయాల గురించి 105వ కీర్తనలో ఒక మాట ఉన్నది. ఆ మాట కూడా చదివి సహాయం చేయండి దేవుని బిడ్డలారా. 105వ కీర్తన. ఆయన పరక్రమ కార్యముల్ బాటి, ఆయన పరక్రమ కార్యముల్ బాటి, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ స్తుతించుడి. హల్లెలూయా. 105వ కీర్తన 1-2 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి. ఇదండి దేవుడు చేసిన కార్యాలను ఏం చేయమన్నాడు? స్తుతులు చెల్లించమన్నాడు. తర్వాత ఆయన కార్యములను తెలియపరచాలి. మనలోనే ఉంచుకోకూడదు, మనమే మనసులో పెట్టుకోకూడదు. దేవుడు కార్యం ఎలాగ చేసాడు, ఏ విధంగా జరిగిందో ఆ కార్యాన్ని మనం ఏం చేయాలంటే వివరించాల. ఇతరులకు ఏం చేయాలి? సాక్షి రూపంలో దేవుడి ఈ స్థితిలో ఉన్నప్పుడు, ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో దేవుడి కార్యాన్ని జరిగించాడని మనము ఆ కార్యాన్ని గురించి అంట ఆయన కార్యములను ఏం చేయాల? జనములలో, ఎక్కడంట? జనములలో ఆయన కార్యాల గురించి వివరించాలా. దేవుని కార్యాలు వివరిస్తున్నప్పుడు, దేవుని కార్యాల గురించి చెబుతున్నప్పుడు కొన్ని పనులు జరుగుతాయి. ఒకటి, దేవునికి మహిమ వచ్చింది.
ఏమొచ్చిందమ్మా? నీవు నీ దేవుని కార్యాన్ని బట్టి నిలబడి, కార్యాన్ని జన్మల మధ్య నిలబడి సాక్ష్యం చెబితే, ఒకటి దేవునికి ఏమొచ్చిందంట? మహిమ. నా నిజంగా నన్ను కనపరచు, దేవుని కనపరిచిన వ్యక్తి అవుతావు నువ్వు. రెండవది, ఆయన చేసిన కార్యాన్ని ఇతరులకు వివరిస్తే ఇతరులకు కూడా విశ్వాసం పెరిగింది. ఏం పెరిగింది? విశ్వాసం. ఆమె జీవితంలో చేసిన దేవుడు నాకు చేయడా, ఆమె కుమారుడు దేవుడికి పైకి నియమించిన దేవుడు నా కుమారుడు పైకి తీయదా, ఆ బిడ్డను రక్షించిన దేవుడు నన్ను రక్షించిన, నా బిడ్డను నా కుటుంబంలో కార్యం జరిగించదా, వాళ్ళకి ఇచ్చిన దేవుడు నాకు తీయడా అనే పట్టుదల సమాజంలో జనసమూహాల్లో పెరిగి వారు దేవుని దగ్గరికి రావడానికి అవకాశము కొన్ని పెరిగింది. విశ్వాసము పెరిగింది. విశ్వాసంతో పాల్ యాంగ్జో అనేటువంటి ఒక ఆయన ఇప్పుడు ప్రపంచంలోకి వెళ్ళ పెద్ద చర్చి ఏమిటంటే పాల్ యాంగ్జో గారిది. అది దక్షిణ కొరియానా? ఆ స్కాట్లాండ్ లో, దక్షిణ కొరియాలో ఆ చర్చ్ ప్రపంచంలో పెద్ద చర్చ్. 10 లక్షల మంది ఇంతమంది వస్తారు. ఇంకా పెరిగిందేమో నాకు తెలియదు. ఆయన ఒక టీవీ పేషెంట్, నిమ్ముతో టీవీతో బాధపడుతూ ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నాడన్న. టీవీ దగ్గుతా హాస్పిటల్లో ఉంటే ఒక చిన్న పిల్ల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నూతన నిబంధన తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి, మీరు జబ్బుతో బాధపడుతున్నారు, యేసు ప్రభు పరమ వైద్యుడు, మీకంటే గొప్పడు, యేసు ప్రభు నమ్ముకోండి, బైబిల్ చదువుకోండి అని చాలా సార్లు వచ్చి ఆ చిన్న పాప తింటానంట. చాలా సార్లు రోజు కూర్చి బైబిల్ కూడా కింద పడేసి ఏదో నేరుగా మాట్లాడాడు. అంటే అలాగా ఆయన 2-3 సార్లు ఆ పిల్ల వచ్చి అదే బైబిల్ ఇస్తే ఆయన రోజు కూర్చి బైబిల్ కింద చూసి ఇలాంటి ఏదో వ్యతిరేకించినప్పుడు మనసు నొచ్చుకున్నాను. చిన్న పాప వచ్చి చదువుతుంది, యేసు ప్రభు దగ్గరికి ఈ టీవీ రోగం పోయింది, నేను బాగుపడతా ఉన్నాను, ఈ బైబిల్ చదవన్నాను అని ఆ మాటలు చెబితే ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఆ మాస్ నచ్చుకుని ఆ బైబిల్ పక్కనుంటే చదవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అమ్మాయి చెప్పిన, చిన్నపిల్ల చెప్పిన మాటలు విన్నాడంట. ఆ బైబిల్ చదవటం ప్రారంభిస్తే ఆ బైబిల్లో ఆ మాట ఆయన పట్టుకున్నాక. దేవునికి స్తోత్రం. ఆ మాటను బట్టి లేచి కూర్చుని బైబిల్ మొత్తం చదివి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించి యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటే ఆ టీవీ రోగం పూర్తిగా దేవుడు తీసివేసి స్వస్థపరిచి ఆయన పెద్దగా సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని మారి బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన పెద్ద సేవకుడు అయ్యాడు. ఇప్పుడు దక్షిణ కొరియాలో ఆ ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా పెద్ద చర్చిగా ఆ చర్చిని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. గొప్ప ప్రయత్నంగా ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. అలాగే దీవించబడటానికి ఒక చిన్న పిల్ల చెప్పిన దేవుని యొక్క శక్తిని గురించి ఒక చిన్నపిల్ల సాక్షి గొప్ప కార్యం చేసింది. దేవునికి స్తోత్రం. తర్వాత రెండవదిగా, ఒకటి దేవునికి మహిమ వచ్చింది, రెండవది ఇతరుల విశ్వాసము పెరిగింది. మూడో మాట చూద్దాం. సమరయ స్త్రీ దేవుడు ఒక కార్యం చేశాడు. ఆమె స్థితిని చెప్పాడు, అమ్మా నువ్వు ఈ స్థితిలో మనం ఎలాగున్నావు చెబితే ఆమె ఏం చేసింది, దేవుడు తన నిజంగా ఆయన ఉన్నట్టు చెబితే సమరయ స్త్రీ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఏం చేసిందమ్మా? ఒక మాట ఏం చేసింది? ఊర్లోకి వెళ్ళిపోయి నిజంగా నేను మెస్సైని కనుగొన్నాను, నేనేం చేశానో నా తప్పులన్నీ నాకు బయట పెట్టాడు, నా తప్పులన్నీ నాకు తెలియజేసి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సైన ఆయన ఉన్నాడు, ఆయనే లోకరక్షకుడు, ఆయన నమ్ముకుంటే మనకు గొప్ప మేలు జరిగింది రండని ఊర్లోకి వెళ్ళి ఒక వ్యక్తి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఊరూరా ఎక్కడికి వచ్చారు? యేసయ్య దగ్గరికి ఊరు కదిలి యేసు ప్రభుని వాడు రక్షకునిగా అంగీకరించి అందరు రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తి దేవుని కార్యాన్ని వివరిస్తే ఏం జరిగిందంట? ఒకటి దేవునికి మహిమ వచ్చింది, ఇతరుల విశ్వాసము పెరిగింది, తర్వాత ఇతరుల రక్షణ పొందడానికి కూడా దేవుని కార్యము అయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, ఆయన కార్యాలు జన్మలలో తెలియపరచాల. మూడవది అన్నాడు, ఆయన కార్యాల గురించి సంభాషణ చేసుకోవాలంట. సంభాషణ అంటే మనం కూర్చుని ఇంటికాడ ఆడ గురించి ఏడ గురించి చెప్పుకోకూడదు. ఆడాడికి వచ్చిన ఆ విషయాలు ఈ విషయాలు అసలు సీరియల్ గురించి కూడా చెప్పుకో. కొంతమంది చక్కగా ఆ సీరియల్ చూసింది దాకా చేసి చూడటం ఒక తప్పు, మళ్ళీ చూసిన తర్వాత దాన్ని చెప్పుకోవటం రెండో తప్పు. మళ్ళీ ఆడ నుండి మళ్ళీ కొత్త స్టోరీ మొదలు పెట్టుకుని చక్కగా దేని గురించి మాట్లాడుకుంటారు? సీరియల్స్ గురించి మాట్లాడు. మనం సంభాషణ చేసిన అయి కాదు, ఏం చేయాలా?
ఏమా దేవుని కార్యాల్ని, ఆయన మహిమను మరి మనం మాట్లాడుతూ సంభాషణ చేయాలా, ప్రజలలో వివరించాలా, దేవుణ్ణి కనపరచాలా. అలా అది చేయటము నిజంగా అది దేవునికి మహిమ వచ్చింది. హల్లెలూయా. మన పితరులు మనకు ముందున్నటువంటి భక్తులు ఆ రీతిగా చేసి దేవుని శాశ్వత కృపను పొందుకున్నారు. అందులో దావీదు ఒక ఆయన, అందులో మరి దానియేలు అనేటువంటి భక్తులు ఒక ఆయన, అందులో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కూడా ఆ కార్యాలు అలా చేశారు. కాబట్టి మన యొక్క జీవితంలో ఆ శాశ్వత కృప మన మీద నిలిచి ఉన్నట్లు మనం ఆయన దయాళుడైన దేవుని సన్నిధిలో మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన కార్యాన్ని వివరించి దేవునికి మహిమ తెద్దాం. అనేక ఆత్మల రక్షణకు, అనేకులు మన విశ్వాసం ద్వారా మన ఇంట్లో జరిగిన కార్యం ద్వారా దేవునితో తిరిగేలాగా ప్రభు కృప మన మీద ఉండి మనం అలాంటి సాక్షులుగా నిలబట్టి కృప అనుగ్రహించబడును గాక. ఆమె తలవంచండి, ప్రార్థించుకున్నాం. ప్రేమాస్వరూపుడా, దయగల తండ్రి, ఈ నామను స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఇక పగటి కాల సమయంలో పరిశుద్ధాన్ని వారు నాయన ఈ సన్నిధిలో మేము చేరి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. భక్తులైనటువంటి కీర్తనాకారుడు చెప్పిన మాటను మేము ధ్యానిస్తూ, అయ్యా మేము నీ కార్యాలను మనస్సును తెచ్చుకోవాలని, నీ కార్యాలను బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నీ కార్యాలు వివరించాలని, నీ కార్యాల గురించి మేము మాట్లాడుకోవాలని ప్రభువా మీ వాక్యం ద్వారా మేము మరొకసారి నీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయడం ద్వారా ఏ రీతిగా మీరు కార్యాలు చేశారో చేస్తారో విషయాలను కూడా ధ్యానం చేశాం. ప్రభా, నీ పిల్లలమైన మేము ఈ శాసనమైన కృప పొందుకున్నట్టు తగిన కృపను మాకు దయచేయండి. ఇంతవరకు కుటుంబాల్లో, సంఘాల్లో మీరు చేసిన కార్యాలన్నింటి బట్టి వందనాలు. చేడి కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను మీరు దీవించండి. ఇంకా ఎవరి జీవితంలో శ్రమ ఉన్నదో, వ్యాధి ఉన్నదో, బాధ ఉన్నదో, దుఃఖం ఉన్నదో, రోగం ఉన్నదో, అనారోగ్యం ఉన్నదో, వ్యాపారములలో నష్టం ఉన్నదో, ఉద్యోగాల విషయాల్లో బిడ్డలు చింతిస్తున్నారు. అయ్యా, బిడ్డల యొక్క భవిష్యత్ కొరకు తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు. అయ్యా, యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు అయ్యా దారి మార్గ మధ్యములో నుండి తొలగిపోయి రక్షణకు దూరంగా ఉన్నారు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డలకు సఫలత దయచేయండి. ఆధ్యాత్మికంగా అయ్యా మా కుటుంబాల్లో ఉన్న బిడ్డలందరూ రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి. ఈ సంవత్సరం బిడ్డలందరికీ మీరు విజయం ఇచ్చారు. తిరిగి బిడ్డల స్కూల్స్, కాలేజెస్ కి, ఉద్యోగాలకు ప్రభావ వారి ద్వారా తెచ్చి ఉండగా వారికి ప్రయత్నాల్లో సఫలతను మీరు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తూ, వివాహాల కొరకు సరైనటువంటి అయ్యా కుటుంబ సంబంధాల కొరకు అయ్యా మరి ఎదురు చూస్తున్న బిడ్డల విషయంలో కూడా మీ కార్యములు మీరు త్వరపెట్టండి నాయన. మీ కార్యాలు మీరు త్వరపెట్టమని మేము ప్రార్థన చేసుకుంటున్నాము నాయన. నీ కృపను తోడుగా ఉంచండి. అప్పులు, అనారోగ్యంతో ఉన్న బిడ్డల విషయం కూడా మారపెట్టుకుంటున్న అప్పులు, ఊబులు, అప్పుల చేత, వడ్డీల చేత నష్టములో ఉన్న బిడ్డలు, ఈ కష్టములో ఉన్న బిడ్డల ప్రభావ మీరు పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఐశ్వర్యమును, ఘనతను, గొప్పతనం ఇచ్చే మీరే ఇక్కడ నాయన మిగిలినటువంటి పరిస్థితులు బట్టి మొరపెట్టుకున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆరాధించి అంగీకరించి సహాయం చేసి బిడ్డలను ఆదుకోమని రక్షకుడా, విమోచకుడా నీ శక్తిని ప్రత్యక్షపరచుకోండి. ఆ బిడ్డల విషయంలో మీ కార్యములు మీరు జరిగించి బిడ్డల కోరికలను సిద్ధింపచేసి బిడ్డలు నీ మందిరాలను చేతి అడుగుతున్నారు, ఏది మొరపెట్టుకుంటున్నారు, ఏ విషయంలో మనసులో తెచ్చుకుంటున్నారు, ఆ విషయాల్లో నీ కార్యాలు మీరు జరిగించి నీ కార్యము ద్వారా బిడ్డలకు సంతోషమును, సమాధానమును, రక్షణను మేలు చేసి నీ రాకడ కొరకు బిడ్డలు సిద్ధపడి వారి కుటుంబాలను కూడా సిద్ధపరచడం తగిన విశ్వాసమును, ప్రార్థనా జీవితమును, పట్టుదలను అయ్యా నీ బిడ్డలకు అందించమని ఈ బిడ్డల మనవులను, కోరికలను, ప్రార్థనలను మీరు ఆలోచించి అంగీకరించి కార్యములతో తృప్తిపరిచి మహిమ పొందమని నీ చేతులకు అప్పగిస్తూ యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.